ముందుగా మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ రీతిగా కలిసి ఉన్నాం. అందుబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడుతూనే ఉన్నాం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన బావగారు మరియు సంఘాన్ని మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రియులుగా మనం కొద్దిసేపు ఆలోచిద్దాం దేవుని వాక్యాన్ని. మనందరూ ఇవాళ క్రిస్మస్ జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ వారు. అయితే మనం యేసుక్రీస్తు పుట్టారు అనడం ఆ మాట కాకుండా ఆయన ప్రత్యక్షమైన అనే పదం మనం అనుకుంటే బాగుంటుంది. పుట్టామని అంటే మనం ఆయన మనిషి చేసినట్టు అవుతాం, అవునా కదా? ఆయన పుట్టలేదు, ఆయన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఆయన ప్రత్యక్షమైన భూలోకంలో ప్రత్యక్షమైన అన్న పదం అంటే మనం బాగుంటుంది. మొదటి తిమోతి రాసిన పత్రిక 3:16 చదువుకుంటే అక్కడ ఒక వచనం ఆలోచిద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3:16 దయచేసి అవడం చదవండి. నిరాక్షేపముగా మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైన. ఆయన అంటే యేసుక్రీస్తు వారు. మీరు ఇదే వచనాన్ని కింగ్స్ జే వెర్షన్లో కానీ ఎన్కేజే వెర్షన్లో మరి కొన్ని వెర్షన్స్ చూడగలిగితే ది గాడ్ అనే పదం ఉంటుందండి అక్కడ. మీరు వీలైతే ఇంటికి వెళ్ళి మీరు అర్థం చేయండి. అక్కడ 3:16లో ఆయన పదం బదులు దేవుడు అనే పదం ఉంటుందండి. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడు. ఆయన దేవుడే మనిషిగా వచ్చాడు అన్నట్టుగా గ్రంథం మనకి చెప్పడం జరుగుతుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 3:8 చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3:8 చదువుకుంటే పిల్లరా, అక్కడ కూడా అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు కనుక పాపము చేయబడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అని వచనం ఉందండి. ఎందుకు ప్రత్యక్షమైన యేసుక్రీస్తు భూమి మీదకి? అపవాది క్రియలను లయపరచుటకు నాశనం చేయడానికి ఆయన ప్రత్యక్షుడైన భూమి మీద కానీ వచ్చిన మన గ్రంథం చెబుతుంది. అయితే ప్రియులుగా మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారి గురించి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అనుగ్రహం బట్టి మరొకసారి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. యేసుక్రీస్తు వారి గురించి మన జీవితం మొత్తం కూడా ధ్యానించడమే. దేవుని మంచి ధ్యానించడం, దేవుని వాక్యం పఠించడం, వాక్యం ప్రకారం జీవించడం, అదే క్రైస్తవుడి లక్ష్యం. జీవితం మొత్తం వరకు కూడా అదే డ్యూటీ. మన డ్యూటీ ఏంటంటే వాక్యం వినడం, వాక్యం చదవడం, వాక్యానుసారంగా ప్రవర్తించడం. అయితే ప్రియులారా, మత్తయి సువార్త 11:11 చదువుకుంటే ఒక మాటలో యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ప్రస్తుతం ఒక మాట అన్నారండి. స్వయంగా యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. చదువుతాం. మత్తయి సువార్త 11:11 చదువుకుంటే స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మంచి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీ నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఈ మాట ఎవరన్నారండి? యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఏమన్నారు ఇక్కడ? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మించి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నారండి. అంతవరకు భూమి మీద ఏ స్త్రీ గర్భం ద్వారా శిశువు బయటకు వచ్చాడో వాళ్ళందరూ ఎవరు గొప్పవాడండి? యోహాను గొప్పవాడు. ఎవరు చెప్పారు? అదే యోహాను యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పారండి? మత్తయి సువార్త లోక సువార్త 3:16 చదువుకుంటే యోహాను నేను నీళ్ళలో నీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను అని అన్నారండి. ఈ మాట ఎవరన్నారు? యోహాను. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? స్త్రీలు కనిన వాళ్ళు ఎవరు గొప్పవాడు? ఆ యోహాను ఏమన్నాడు? నాకంటే శక్తిమంతుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన చెప్పులు వారంటే అటువంటి ఆయన షూ లేసు కూడా విప్పడానికి నేను అర్హును కాదు అని అంటున్నాడు. ఎవరు గొప్పవాడండి? అయితే యేసుక్రీస్తు గొప్పవాడా, యోహాను గొప్పవాడా? యేసుక్రీస్తు గొప్పవాడా? అంటే అక్కడ ఒక పదం గమనిస్తే స్త్రీలు కలిగిన వారిలో అర్థం చేసుకోండి. అంటే తనతో నేను కన్నానని చెప్పుకోవట్లేదు ఆయన.
ఆయన అవతలి అంటే ఆయన పుట్టికే ఆశ్చర్యం. అంటే తను నేను దేవుణ్ణి దైవత్వం ఆయన నిరూపించుకుంటాడు. స్త్రీల కన్నా వాళ్ళలో గొప్ప యోహాన్ అయితే అదే యోహాన్ ఏమంటాడంటే నాకంటే శక్తిమంతుడు నాకంటే గొప్పవాడు ఉన్నాడు ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పులు మోరు ఇప్పుడు కూడా నేను నాకు అర్హత లేదని యేసుక్రీస్తు వారి గురించి భక్తుడైన యోహాను బాగా సాక్ష్యం ఇస్తున్నాడు, గొప్ప సాక్ష్యం. రైట్, నిజంగా యేసుక్రీస్తు వారు పుట్టికే ఆశ్చర్యం. ఆయన పుట్టికే ఆశ్చర్యంగా జరిగిందండి. సాధారణంగా లోకంలో ఒక పుట్టిక ఎలా జరుగుతుందంటే తండ్రి తల్లి కలయిక వల్ల సంసార దాపత్యం వల్ల ఒక పిల్లలు పుడతారండి. తండ్రిలో ఉన్న బీజం అనేది తల్లి గర్భంలో ప్రవేశించడం ద్వారా తద్వారా ఫలదీకరణ చెంది ఒక శిశువు భూమి మీద పుట్టడం జరుగుతుందండి. కానీ యేసుక్రీస్తు పుట్టిక ఎలా జరిగిందంటే ఆయన తండ్రి బీజం నుంచి రాలేదు. ఒక మనుష్యుడు తండ్రి నుంచి బీజంతో తల్లిదండ్రులు రాలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి వలన కన్యకే గర్భం ధరించింది. మనకు తెలిసిన మాట మనసు ఆలోచిస్తే మత్తయి సువార్త 1:22 చదువుకుందాం. మత్తయి సువార్త 1:22 చదువుకుందాం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును పేరు పెట్టును. కన్యక గర్భవతి ఎలా అవుతుందండి? కన్యక గర్భవతి అవుతుందా? మనం ఎప్పుడైనా విన్నామా ప్రపంచంలో? ఎక్కడ జరగంది వినంది ఎక్కడ జరిగింది? మరియమ్మ ద్వారా జరిగింది. ఎందుకు జరిగిందంటే యేసుక్రీస్తు వారు తల్లి గర్భం ద్వారా బయటకు రావాలి, కానీ తండ్రి బీజం నుండి రాకూడదు. కాబట్టి ఆయన పుట్టికెళ్ళిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా డైరెక్ట్ గా ఆ దేవుడి బీజాన్ని తల్లి మరియమ్మ గర్భంలో దేవుడు ప్రవేశపెట్టడం జరిగింది. అందుకే ఆయన పుట్టికే ఆశ్చర్యం అండి. ఏ మానవుడు కలిగిన గొప్ప ఘనత యేసుక్రీస్తు పుట్టి ద్వారా కలిగింది. కాబట్టి ఆయన పుట్టికే ఆశ్చర్యం. ఆయన పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు నిజంగా చాలా మంది ఆశ్చర్యపడ్డారు. వాస్తవానికి మరియమ్మకి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత యోసేపుతో పెళ్ళిన తర్వాత యోసేపు మరియమ్మ కలిసి మళ్ళీ పిల్లలు పుట్టారు. జాతి మనాలి యోసేపు గారు ఏం చేస్తారు? ఆయన ఏ వృత్తి చేసేవారు? యోసేపు గారు వడ్రంగి పని చేసేవారు. మరియమ్మ గారికి యేసుక్రీస్తు వారు కట్టిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారు. ఎవరికి? మరియమ్మ గారికి. ఎవరు? యోసేపు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా పుట్టలేదా? అప్పుడు యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నప్పుడు ఆయన బోధకి విన్న జనులందరూ ఆశ్చర్యపోయారు. ఇశ్రాయేలు అందరూ కూడా ఆశ్చర్యపోయి ఏంటి బోధ ఏంటి అసలు ఇప్పుడు వినండి ఎవరు చెప్పండి అని ఆశ్చర్యపోయి కొంతమంది మనుషులు ఏమన్నారో ఆలోచిస్తే మార్కు సువార్త 6:3 చదువుకుంటే, మార్కు సువార్త 6:3 చదువుకుంటే ఇతడు ఒకసారి మనం 2వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింప ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను? ఇతనికి ఇవ్వని జ్ఞానం ఏంటిది? ఇతని చేతు వలన ఇంటి అద్భుతాలు చేయించడం ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరులకు ఉన్నవాడు కాదా? ఇతని సహోదరులు అందరూ మనతో ఉన్నవారు కాదా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమే అభ్యంతరపడింది. వాస్తవానికి యేసుక్రీస్తు వారికి 4 తమ్ముళ్ళు సహోదరులు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తెలియదు, కానీ సహోదరి మనలో అని బహువచనం రాశారు. ఇందులో యాకోబు, యోదా అని 2 ఉన్నాయి కదా, 2 పేర్లు. మన చదువుతున్న కొత్త నిబంధనలో యాకోబు పత్రిక రాసింది ఈయనే. యాకోబు పత్రిక, యోధ పత్రిక రాసింది యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు. అంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే యేసుక్రీస్తు వారు బోధ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ బోధకి జనాలందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మనకు తెలుసు ఒక మనిషి మాట్లాడితే ఒక బోధ ఎలా ఉంటుందో మనం గ్రహించగలం. కానీ యేసుక్రీస్తు వారు చేసిన బోధ మటుకు ఎలా ఉందంటే చాలా ఆత్మీయంగా ఉంది. అసలు ఇంకొక ఎవరు కనీమైన బోధ చేశారండి. ఒకప్పుడు సొలొమోను తన రాజ్యంలో తన జ్ఞానంతో బోధించినప్పుడు చుట్టుపక్కల ఎక్కడో ఊళ్ళో నుంచి మాట్లాడడానికి వచ్చారండి. శాపదేశపు రాణి అయితే ఎన్నో 100 కిలోమీటర్లు దాటి ఆయన జ్ఞానపు మాట్లాడడానికి ఎక్కడికి వచ్చింది? సొలొమోను దగ్గరికి వచ్చేది. అదే విధంగా
యేసుక్రీస్తు బోధ ఆరంభించినప్పుడు ఆ బోధ విన్న తర్వాత చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయిన తర్వాత వాళ్ళు సాక్ష్యం ఏంటంటే ఈయన మామూలు మనిషి అయితే కాదు. కొంతమంది ఆశ్చర్యపడ్డారు. కొంత అభ్యంతరం జీవం వచ్చిందంటే ఇదేంటి, ఈయన మన యోసేపు ఇంట్లో చూశాం కదా, ఆయన పెద్ద కుమారుడే కదా, వాళ్ళ తమ్ముళ్ళు మనకు తెలుసు, వాళ్ళ చెల్లెళ్ళు మనకు తెలుసు, ఈయన మరియ కుమారుడు అంటే ఎంత గొప్ప జ్ఞానం ఎలాగొచ్చింది అని ఆశ్చర్యపోయారండి. యేసుక్రీస్తు పుట్టిన ఆశ్చర్యం, యేసుక్రీస్తు చేసిన బోధ ఆశ్చర్యం. ఇంకా మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 7:20 చదువుకుంటే, మత్తయి సువార్త 7:20 చదువుకుంటే అక్కడ కూడా మరొక మాట ఉంటుందండి. యేసు ఈ మాటలు ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేది. వాస్తవానికి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం వరకు ఎంత కూడా కొండ మీద ప్రసంగంలో భాగం, ఎంత కొండ మీద ప్రసంగంలో భాగమే. కొండ మీద ప్రసంగం ముగించిన తర్వాత ఆ మాటలు విన్న జనులందరూ మరొకసారి జనులందరూ సాక్షించిన మాట ఏంటంటే, ఈ మాటలు ముగించినప్పుడు జనమ సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేది, ఆశ్చర్యపడ్డారు. ఎంత గొప్ప మాటలు, ఎంత చక్కని మాటలు, నిజంగా ఎప్పుడు వినలేదే, ఎంత బాగుంది అని ఆశ్చర్యపడ్డారు జనాలందరూ కూడా. ఆయన బోధ ఆశ్చర్యం. మరొక మాట చదువుకుంటే మత్తయి సువార్త 8:27 చదువుకుంటే, మత్తయి సువార్త 8:27 చదువుకుందాం. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయనెట్టి వాడో, ఈయనకు గాలియో సముద్రము లోపడుచున్నామని చెప్పుకునేది. ఎప్పుడు మాట 26 చదువుకుంటే అర్థమవుతుంది. 26 చదువుకుందాం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మాతో చెప్పి గద్దెంపగా మిక్కిలి నిమ్మలమైన. ఒకసారి శిశువుతో వెళ్ళినప్పుడు 24 వచనం ఉంటది, ఒక పెద్ద తుఫాను వచ్చిందండి. తుఫాను వచ్చినప్పుడు ఏమో ఇవి జనాలందరూ వచ్చి ప్రభావం నశించిపోతున్న ఆమె కాపాడని సందర్భంలో ఈయన ఏమంటారంటే, ఆయన లేచి గాలిని సముద్రంలో గద్దెంపగా మిక్కిలి నిమ్మలమైన. ఎవరు గద్దిస్తే శాంతమయ్యే? యేసు ప్రభువు. ఇప్పుడు మనం వర్షం ఆగిపోతే వర్షం ఆగిపోద్దా? ఆగిపోద్దండి. మన మాటకి వర్షం లోపడుతుందా? మన మాటకి మనుషులే లోపడడం, వర్షమే లోపడుతుంది. కానీ యేసు మాటకి ఏం లోపడ్డాయండి? ప్రకృతి లోపడిందండి, సముద్రం లోపడింది, గాలి లోపడింది. అప్పుడు గమనిస్తే ఆ కింద వచనం ఏముంటుంది చదువుదాం ఒకసారి. ఆ కింద వచనంలో 27 ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఇట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోపడుచున్నవి. ఎవరు లోపడుచున్నవి? యేసుక్రీస్తు లోపడుచు. ఏమి లోపడుతుంది? సమస్త సృష్టి కూడా ఆయన లోపడుతుంది. అందుకు ఆశ్చర్యపడ్డారు. ఇంకా మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 9:33 చదువుకుందాం. మత్తయి సువార్త 9:33 చదువుకుంటే, దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగోడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాంటి ఎన్నడూ కనపడలేదని చెప్పుకున్నది. తర్వాత మరో సందర్భంలో దెయ్యాల భర్తనే యేసుక్రీస్తు వెళ్ళగొడుతున్నారు. ఆ కాలంలో దెయ్యాలు ఉండేవి, భౌతికంగా పట్టే దెయ్యాలు. ఈ కాలంలో తెలియవు. కానీ అయితే దెయ్యాలు పట్టేప్పుడు యేసుక్రీస్తు వచ్చి నువ్వు పారిపో, వెళ్ళిపోనగానే వెంటనే అపవిత్రాత్మ ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, దెయ్యాలు పట్టేప్పుడు వాళ్ళకి ఏదో బలహీనత వచ్చేది. ఆ మనం పట్టిన మనుషుడికి ఏదో శారీరక వైకల్యమో ఆంగ్లంతో వచ్చేస్తే, ఎప్పుడైతే దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత మోగవాడు మాట్లాడుతున్నాడు, గుడ్డివాడేమో కళ్ళు తెరపడుతున్న ఏమో జరిగిన తర్వాత ఆశ్చర్యపడిపోయి ఎటుపోవడం అని అక్కడ కూడా ఆశ్చర్యపోయాడు. యేసుక్రీస్తు పుట్టుక ఆశ్చర్యం, యేసుక్రీస్తు బోధ ఆశ్చర్యం, ఆయన చేస్తున్న క్రియల ఆశ్చర్యం. అది సమస్తం ఆయనే మనకి ఆశ్చర్యపరుడుగా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథము 9:6లో 700 సంవత్సరాల ముందే యేసుక్రీస్తు వారి గురించి ఆయన మాట అంటే, ఆయన ఆశ్చర్యకరుడు అనే పదం, ఆశ్చర్యకరుడు ఎవడు? 700 సంవత్సరాల ముందే ఇలా పిలవబడతాడని యెషయా ప్రవక్త గారు ఆడ ప్రవచించారు. అది ఎవరి ద్వారా నెరవేరింది? యేసుక్రీస్తు ద్వారా నెరవేరిందండి. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి ఇంకా మనం చదువుకుంటే అనేక మాటలు ఉంటాయండి. ఒక సందర్భంలో యోహాను సువార్త 8:40 చదువుకుంటే, ఆయన ఇవన్నీ చేసినప్పుడు చుట్టుపక్కల యూదులు ఎవరు ఉన్నారు మతాధికారులకు ఇవన్నీ నచ్చేవారు. ఎందుకంటే జనాలందరూ కూడా ఆయన తిరిగిపోతున్నారు,
జనంతో కూడా ఆయనకి అట్రాక్ట్ అయిపోతారు అన్న సందర్భంలో యూదులందరూ కూడా మతాధికారులు వచ్చి ఈ నిందించేవారు. నువ్వేంటి ఇలా చేస్తున్నావు అన్నప్పుడు యేసుతో మాట అంటాడు. యోహాను సువార్త 8:46 చదువుకుంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? చదవండి. నమ్మరు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి. ఏంటో మాట అంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అనే గొప్ప మాట చెప్పడం జరిగింది ఒక సందర్భంలో. అక్కడ నిజంగా ఈ మాట ప్రపంచంలో ఏ వ్యక్తిని చెప్పగలరండి? ప్రపంచంలో పుట్టిన ఏ వ్యక్తి కూడా ఈ మాట అన్నాడు. ఏ మాట అది? నా యందు పాపం ఏది ఉన్నది ఎవరు స్థాపించగలడు అని. నాలో పాపం మీరు పట్టుకుంటే నేను చేసే సవాళ్ళు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అన్నాడండి. ఆ మాట ఎవరు అన్నారు? దాంట్లో మనకు ఏమర్థం అవుతుందండి? పాపం లేనివాడు ఏమవుతాడు? పాపం లేనివాడు పరిశుద్ధుడు అవుతాడు. పరిశుద్ధుడు ఎవడే ఉంటాడు? పరిశుద్ధుడు దేవుడే ఉంటాడు. అర్థమవుతుందా? పాపం చేసేవాడు మనిషి, పాపం చేయవాడెవడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే దేవుడు. అదే టైంలో ఒకసారి మనం 58 చదువుకుంటే, 50 చదువుకుందాం. అయితే ఒకసారి మనం 57 చదువుకుందాం. 57 చదువుకుందాం. అందుకు యూదులు, నీవు ఇక్కడ 50 సంవత్సరాలు లేవే, నీవు అబ్రహాము చూచితవా ఆయన చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసు వారు ఏమన్నారండి? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను పదం గుర్తుపెట్టుకోండి. ఏ పదం? నేను ఉన్నాను. నేను ఉన్నానన్న పదం ఎక్కడదండి? అది యూదులకి బాగా తెలిసిన పదం. నేను ఉన్నాన్న పదం ఎక్కడ వచ్చిన పదం? యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు సీనా పర్వతం మీద నువ్వు ఎవరైనా చదువులేదు నేనేం చెప్పాలండి? అప్పుడు యెహోవా అంటున్న మాట. నిర్గమకాండం 3:10 చదువుకుందాం. కరెక్ట్ అమ్మా. నిర్గమకాండం 3:10 చదువుదాం. నేను ఉన్నవాడును అనుభూతి ఉన్నవాడును చెప్పాను. చూసారండి? ఎవరు చెప్పారు మాట? యెహోవా దేవుడు అన్నాడు, చెప్పాడు. ఆ మాట ఎవరు ప్రయోగిస్తారు ఇప్పుడు ఇక్కడ? యేసు ఏమన్నారా? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అర్థం పెట్టాను. ఆయన ముందు నుంచి ఉన్నవాడా లేడా? ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నాడో యేసు వారు? ఎప్పటి నుంచి ఉన్నారా అంటే అర్థం ఏంటి? ఆది నుంచి ఉన్నారండి ఆయన. ఇప్పుడు వాడు కాదు ఆయన. భూమి పుట్టక ముందు కూడా ఎవరున్నారండి? యేసు వారు ఉన్నారు. భూమి పుట్టక నుంచి ఉన్నారు. ఆయన చివరకు ఉన్నారండి. ప్రకటన గ్రంథము 22:13 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 22:13లో నేనే ఆల్ఫయు నేనే ఒమేగయు మొదటి వాడును కడపటి వాడును ఆదియు అంతమునే ఉన్నాననే మాట అన్నారండి. యేసు అన్నారండి. ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయన మొదటి వాడు, ఆయనే చివరి వాడు. లోకము ఆయన మూలంగా కలిగింది కానీ లోకంలో ఆయన పుట్టలేదు. యోహాను సువార్త 1:10 చదువుకుంటే, యోహాను సువార్త 1:10 ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగిన. జాగ్రత్త వినాలి పదాలు, చాలా మంచి పదాలు అండి. లోకం ఎవరి మూలంగా కలిగింది కానీ లోకం తెలుసుకుందా? యేసు వారిని లోకం అంతా తెలుసుకుందా? తెలుసుకోలే. ఎవరు తెలుసుకున్నారు? మనం తెలుసుకున్నాం. మనం తెలుసుకుంటే ఇలా కూడుకొని చెప్పుకుంటున్నాం. ఎవరు తెలుసుకోలేదు? లోకం తెలుసుకోలేదు. కానీ పిల్లల మనకి ఏమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు వారు ఆయన దేవుడే అన్నాడు. యోహాను సువార్త 1:1 చదువుకుంటే, ఆదిలో వాక్యం ఉండెను, వాక్యము దేవుడేను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎవరు? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్టు 15 చెప్తుంది. ఆ వాక్యం ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడే అన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కానీ అటువంటి గొప్ప వ్యక్తి మన మానవులకి మనిషిగా కనపడ్డాడు అంతే. ఆనాడు ఉన్న జనులు కూడా మనుషులుగా కనపడ్డాడు. కానీ
ఆయన స్థితి ఎటువంటి స్థితి అండి? భూలోకి రాకపోయిన స్థితి ఎక్కడ ఉంటాడు ఆయన? భూలో రాక ఎక్కడ ఉంటాడు యేసుక్రీస్తువారు? పరలోకంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మహిమ స్వరూపుడుగా ఉన్నాడు. భూమి మీద దిగుచుడు ఎలాగొచ్చాడు? మానవ రూపంలో అతి భేదకరమైన స్థితిలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎవరి గురించి వచ్చాడు? మన గురించి వచ్చాడు. మనల్ని కాపాడడానికి, మనం రక్షించడానికి వచ్చాడండి. అందుకే ఒక మాట మనకి హెబ్రీ పత్రిక చదువుకుంటే 2 అధ్యాయం 14-15 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 2:14-15 వచ్చి చదువుకుంటే, హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటమును, జీవిత కాలమంతా మరణ భయంకర దాస్యమునకు లోబడిన వారిని విడిపించటమును ఆయన కూడా రక్త మాంసములలో పాలువారైను. ఎవరు పాలువారయ్యారు? యేసుక్రీస్తు రక్త మాంసములు ధరించే పాలువారయ్యారండి. కానీ ఇప్పుడు కూడా లోపల ఎవరు కూడా యేసుక్రీస్తు తెలుసుకోలేకపోతున్నారు. ఆయన కూడా మనలాగా రక్త మాంసం ధరించాడు. మనలాగా ఆయనకి హార్మోన్ మనలాగా ఉన్నాయి. కానీ ఆయన సంపూర్ణ మానవుడిగా ఏ విధంగా ఉన్నాడు భూమి మీద, అదే విధంగా ఆయన సంపూర్ణ దైవత్వం ఉంది ఆయనలో. కొలసి 2:9 ఏముంటుందంటే, కొలసి 2 చదువుకుందాం. దేవత్వం యొక్క దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చాలా మంది ఇంకా ఆయన మనుషుడే అనుకుంటున్నారు. మనుషుడు కాదు ఆయన, దేవుడు. ఆయనకి ఒక సందర్భంలో పుట్టిన మనిషి అయితే కాదు. ఆయన సృజింపబడిన వ్యక్తి కాదు. ఆయన సృష్టించేవాడు, సృష్టికర్త. లోకము ఆయన మూలంగా కలిగింది, కానీ లోకం నుండి ఈయన పుట్టలేదు, ఈయన రాలేదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? నిత్యత నుంచి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన పరలోకంలో మహిమాసుడు ఉన్నాడు. కానీ ఆయన మన గురించి, మనల్ని ప్రేమించి రక్తమాంసం ధరించి, ఆయన రక్తం కావాలి, రక్తం చిందించబడితే పాపానికి క్షమాపణ లేదు. ఆ సంకల్పం బట్టి ఇస్తారు భూమి మీదకి వచ్చాడండి. ప్రాణాంగంలో వచ్చేసరికి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత శిష్యులేమో సువార్త ప్రకటించారు. సంఘం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అలాగా సంఘం నడుస్తుంది. క్రీస్తు సంఘం 90 సంవత్సరాలు ఏమైందంటే పిల్లరా, క్రీస్తు సంఘం 90 సంవత్సరాలు ఏమో రోమన్స్ ఏమో క్రైస్తవుల మీద వ్యతిరేకత వచ్చింది. ఆనాడు కాలంలో రోమన్స్ టైంలో ఏం జరిగిందంటే, క్రైస్తవులను బాగా హింసించేవారు. హింసించినప్పుడు అపోస్తలులు శిష్యులు ఎంతమంది? శిష్యులు ఎంతమంది? 12 మంది. 11 మంది శిష్యులంతా చనిపోయారు. ఒక వ్యక్తి మిగిలిడు. ఆ వ్యక్తి ఎవరంటే యోహాన్. ఎవరైనా? యోహాన్ ఒకటే మిగిలిన. అప్పుడు చివరి కాలంలో క్రీస్తు శకం 96-95 సంవత్సరంలో యోహాన్ని తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో ఒక చెరలో వేస్తారండి. ఎవరిని? యోహాన్. ఆయన ఒక్కడే మిగిలాడు. మిగతా అందరూ అశ్వాసులు అయిపోయారు, అందరూ చనిపోయారు. ఈయన ఒక్కడే మిగిలాడు. దేవుడు ఆయన ఒక్కడిని ఎందుకు జీవంతో మిగిలించాడు భూమి మీద? ప్రకటనలో రాయించి ఇవ్వడానికి ఆయన ఒక్కడినే దేవుడు భూమి మీద ఉంచాడు. ఉంచిన తర్వాత ఆయన పద్మాసు ద్వీపంలో జైల్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించి అప్పుడు ప్రకటనలో రాయింపజేసేలా చేశాడు దేవుడు. ప్రకటన రాసింది ఎవరు? యోహాను. అదే యోహాను సువార్త, 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, ప్రకటన 5 బుక్లు రాసినాయి. ఆఖరి బుక్ ఏదైతే? ప్రకటన. ప్రకటనలో మనం చదువుకుంటే ఒక చిన్న దర్శనం ఆలోచిద్దాం. ప్రకటన మొదటి తిరిగేస్తే ప్రకటనము యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆ చెప్పిన మాటలు దూత రిపీట్ చేస్తున్నాడు యోహానేమో రాస్తున్నాడు. ప్రకటన గ్రంథము 1 అధ్యాయం 12 చదువుకుంటే 12 అధ్యాయంలో ఒక దర్శనం ఉంటుందండి. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని చాలా అందరూ దయచేసి బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథము 1 అధ్యాయము 12 నుంచి 16. ఇది ఒక గొప్ప దర్శనం. ఎవరి దర్శనం? యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం. పరలోకంలో యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం ఎవరు కనబడింది? యోహాను కనబడింది. యోహాను రాస్తున్నాడు. ఎందుకు రాసినా మనకి చెప్పడానికి రాస్తున్నాడు. అది మనం ఆలోచిస్తున్నాం. ఇది వినగా
నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. యోహాను రాస్తున్నాడు, స్వరం వినపడుతుంది. తిరిగినప్పుడేమో ఆయన దృశ్యం కనబడింది. ప్రకటన అలంకార రూపంలో రాయబడిన మాటలు. 13 చదువుకుంటే, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభాల మధ్యను మనిషి కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచిందని. ఎవరు చూశారట యోహాను? మనిషి కుమారుడు అంటే ఎవరంటే ఇక్కడ మనిషి కుమారుడు ఎవరు? యేసు ప్రభు. భూమి ఉన్నప్పుడు ఆయన పలుమార్లు మనిషి కుమారుడు పదం ఆయన తనతో చెప్పుకున్నాడా లేదా? తనతో చెప్పు అంటే యేసు ప్రభు ఉన్న మరొక నామం ఏంటంటే మనిషి కుమారుడు. ఒక వచ్చిన మనం చదువుకోగలిగితే మత్తయి సువార్త 25:31 ఉంటుందండి. మత్తయి సువార్త 25:30 చదువుకుంటే మీకు అర్థం కూడా చెప్తాను, స్పీడ్ చదివి. అంటే మనిషి కుమారుడు అంటే ఎవరో మీకు అర్థం అవ్వడం ఇంకా స్పష్టంగా. మత్తయి సువార్త 25:31 చదువుకుంటే, యేసు ప్రభువు తన మహిమతో 25:31 తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్తలు వచ్చినప్పుడు, ఎప్పుడు సందర్భం ఇది? 2 రకాలు వచ్చిన సందర్భం. అప్పుడు తనతో ఎలా చెప్పుకున్నాడు యేసు గారు? మనిషి కుమారుడు చెప్పారండి. ఇప్పుడు అదే మనిషి కుమారుడుగా ప్రకటన గ్రంథంలో రాస్తూ ఇక్కడ ఏమన్నారు? మళ్ళీ ప్రకటన గ్రంథంకి వెళ్ళిపోదాం. ప్రకటన వెళ్ళిపోతే అక్కడ ఒక మనిషి కుమారుడు వ్యక్తిని చూసాడు. ఎవరు మనిషి కుమారుడు అంటే? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ దర్శనం జాతకం ఆలోచిస్తే, ఆ దీపముల స్తంభములు 7 దీపస్తంభాలు ఉన్నాయి. దీపస్తంభాలు అంటే ఆనాడు యెరూషలేములో దేవుని మందిరంలో దీపస్తంభాలు ఉంటాయి. మందిరంలో ఆ దీపస్తంభం అలాగా చెబుతూ ఒక మనిషి కుమారుడు ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన చుట్టూ 7 దీపస్తంభాలు ఉన్నాయట. ఆ దీపస్తంభాలు ఏంటంటే 7 సంఘములని మనకి అదే అధ్యాయం కింద వచ్చిన ఉంటుంది, 20 వచనంలో కింద ఉంటుందని. ఆ 7 దీపస్తంభములు ఈ 7 సంఘములు అంటే అర్థం ఏంటంటే, సంఘం మధ్యన ఎవరున్నారు? యేసుతో ఉన్నారు. భూమి మీద ఎక్కడెక్కడ భూమి మీద ఆయన నామమున కూడుకుంటారో ఆ సంఘం మధ్య ఎవరు ఉన్నారట అంటే దీని మనకి ఏమర్థం అవుతుందండి? సంఘములలో యేసుతో పరిపాలిస్తున్నాడు విషయం మనకు అర్థం అవుతుంది. తర్వాత చదువుకుంటే, ఆయన పాదములు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకుని ఉండెను. తర్వాత ఆయన వస్త్రం ఎలాగుందండి? ఆయన వస్త్రము ధరించిన రొమ్మునకు బంగారు తట్టి కట్టుకున్నాడు. అంటే అది రాజరికం సూచించే వస్త్రం. రాజులు ఎలాంటి వస్త్రం ధరించుకుంటారు? బంగారు అంటే మంచి కాస్ట్లీ డిజైన్ వస్త్రం ధరించుకోవడం. అటువంటి విధంగా మనిషి కూడా ఏం ధరించుకున్నాడండి? బంగారం. అంటే బంగారం అనేది అది పవిత్రతకు చిహ్నం. తర్వాత చదువుదాం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినే ఉన్నవి, హిమమంత దళముగా ఉన్నవి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు ఉండెను. తర్వాత చదువుకుంటే ఇక్కడ ఆయన తలయు తల వెంట్రుకలు ఎలా ఉన్నాయట? తెల్లగా ఉన్నాయట. ఇక్కడ అర్థం ఏంటంటే తెలుపు అనేది కూడా పరిశుద్ధత చిహ్నం. తర్వాత తెలుపు అనేది ఎలా సూచిస్తుందంటే, ఆయన తెలుపు జుట్టు ఎలా ఉంటుంది? ముసలికి ఉంటుందా యమనకు ఉంటుందండి? ముసలికి తల నెరిసిపోద్ది. అంటే అర్థం ఏంటంటే అలంకరూపంలో ఎలా చెప్పబడుతుందంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు అన్న మాట వివరించడానికి అలంకరూపంలో తల వెంట్రుకలు హిమ్మ డల్గా ఉన్నాయని చెప్పడం జరుగుతుందండి. ఇంకా ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలను ఉండెను. హెబ్రీ పత్రిక 4:10 ఏమవుతుందంటే, మన ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉండేనో ఆయన కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుతుంది. మన అర్థం ఏంటంటే నేత్రములు అగ్ని నుండి ఎలా పోల్చబడిందంటే ఆయనకి సర్వము ఎరిగిన వాడు. ఆయనకి భూమి మీద కనబడింది తెలియంది ఏమీ లేదు. మనమేమో తెలుసు, మన అంతరంగం ఏమో తెలుసు, మన అంతరంగంలో ఆలోచన కూడా ఎవరు తెలుసు? యేసు వారు తెలుసు. ఇంకా మనం చదువుకుంటే, ఆయన పాదములు కొలిలో పుటం వేయబడి అంటే పాదములు అంటే అర్థం ఏంటంటే అది ఎలాగా రాయబడింది అంటే దుష్టులను అనగదొక్కడానికి, సాతాను చెదరగొట్టడానికి వాడబడిన అలంకార రూపంలో వాడబడిన మాట. శత్రువులను ఓడించడానికి ఆయన పాదము ఆ విధంగా అపరించబడలే పోల్చబడ్డాయి. ఆయన కంఠస్వరము తర్వాత చదవండి. విస్తార జల ప్రవాహం దొరివలే ఉండి అంటే అర్థం ఏంటంటే స్వరం అంటే శక్తిమంతం. ఆయన స్వరము శక్తిమంతంగా ఉంది అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆఖరి మాటగా 7 నక్షత్రాలు పట్టుకుని ఉండేను. ఆయన నోటి నుండి
ఖడ్గం ఒకటి ఆ. బయలువెడలుచున్నది. అంటే అర్థం ఏంటంటే నోటి నుండి ఖడ్గం వస్తుందంటే ఆయన వాక్యం ఎలా ఉందంట? రెండు రోజుల ఖడ్గం గల వాక్యమే ఉండేను అని చెప్పడం జరుగుతుందండి. తర్వాత ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. ముఖం ఎలా ఉందండి? సూర్యుని మనం చూడగలమా? సూర్యుని మన కళ్ళతో చూడగలమా? ఒక 10 సెకండ్ల వరకు మనం నించుని సూర్యుని మనం చూడలేం. అటువంటి గొప్ప ప్రకాశమానంతో యేసుక్రీస్తు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నప్పుడు ఆయన దర్శనము యోహాను కనబడింది. భూమి మీద ఎలా కనపడ్డాడు? ఆయన సాధారణ మనిషిగా కనపడ్డాడు. మీకు నేను ఎలా కనపడుతున్నా ఆయనకి ఆనాడు జనాలకు ఎలా కనపడ్డాడు. కానీ పరలోకంలో దృష్టి ఎలా కనపడింది యోహానికి? ఆయన సర్వశక్తిమంతుగా కనపడ్డాడు. ఆయన సర్వాధికారిగా కనపడ్డాడు. ఆయన మహాదేవుడుగా కనపడ్డాడు. అది చూసిన తర్వాత యోహాను పరిస్థితి ఏమి ఉంటుందండి? 15 చదువుకుందాం, చదివి ముగించేద్దాం. నేను ఆయన చూడగానే చచ్చిన వాడి వల్ల ఆయన పాపముల యొక్క పడి తిని నా మీద ఉంచి నాతో ఇట్లను భయపడకము. దయచేసి 18 అందరూ చదవండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగములు సజీవుడిని ఉన్నాను. మరియు మా మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఈ దర్శనం చూసిన తర్వాత యోహాను నేల పడిపోయాడు. అంతవరకు యోహానుతో తిరిగిన వ్యక్తే ఆఖరికి యేసుక్రీస్తు యోహాను ఆయన పాదలో కూడా తుచ్చి సందర్భం ఉంటుందండి. ఆఖరు చనిపోయి ముందు శిష్యుల పాత్ర వేసుకు కొడుతారు కదా. అంతవరకు ఎలా కనపడ్డాడు యోహానికి? సాధారణ కనపడ్డాడేమో కానీ పరలోకంలో దర్శనం చూస్తే అప్పుడు యోహానేమో నేల మట్టుకు వంగి చచ్చిన వాళ్ళు పడిపోయాడు. యేసుక్రీస్తు భూమి ఉన్నప్పుడు మనిషి కనపడుతుండేమో కానీ ఆయన దేవుడే ఉన్నాడు, సర్వశక్తిగా దేవుడే ఉన్నాడు, సర్వధికారి ఉన్నాడు. పరలోకంలో కూడా ఆయన మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప వ్యక్తిని మనం మన జీవితంలో, మన హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకుందాం. నిరంతరం ఆయన్ని సేవిద్దాం, నిరంతరం ఆయన్ని మనం స్తుతిద్దాం. ఆయన నమ్ముకుంటే మనకి నిత్యం వస్తాయి. దేవుని మాటల ద్వారా మనం ఇవాళ నేర్చుకుందాం. ఈ మాటలన్నీ కూడా దేవుడు మన అందరి హృదయాల్లో దీవించి ఫలించను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.